హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే మనం రొయ్యలు బీరకాయ కర్రీ అయితే చేసుకుందాం. దానికి ముందుగా రొయ్యలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అలాగే బీరకాయలు కూడా తీసుకోవాలి. బీరకాయలను కూడా నీట్గా తొక్కలు తీసుకొని చెక్క తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇంకా రెండింటిని కూడా అలాగా ప్రిపేర్ చేసుకున్నాక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం, అందుకని చెప్పేసి ఇవాళ లంచ్లోకి అయితే ఈ కర్రీ చేస్తున్నాను అనమాట నేను. ఇంకా ఇవాళ అయితే టీచర్స్ డే, అందరికీ ముందుగా హ్యాపీ టీచర్స్ డే. సో బీరకాయలు అయితే ఇలా బీరకాయలు తీసుకున్న దాంతో చెక్క తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఇంక తొక్కలను కూడా వేస్ట్ చేయకుండా మనం పచ్చడి చేసుకోవచ్చు. నేను తీసుకున్న బీరకాయల్లో ఒక బీరకాయ అయితే ముదిరిపోయిందనమాట, పెద్దది. దాన్ని కూడా ఆ తొక్కలతో పాటు ఇంక పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నాను. వీలైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా బీరకాయలు అయితే గీసేసుకోవడం అయిపోయింది కదా, వాటిని ఒకసారి నీట్గా కడిగేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ కర్రీ అయితే నేను అత్తయ్య దగ్గర అయితే నేర్చుకున్నాను అనమాట. ఇంకా బీరకాయలో వేయటానికి ఇవాళ టమాటాలు అయితే లేవు. టమాటా వేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది ఈ కర్రీకి. అయితే తీసుకురాలేదు టమాటాలు, సో అందుకని చెప్పేసి ఉట్టిగానే చేసాను. కానీ కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఇంక లంచ్ బాక్స్లోకి. మీరు కూడా తప్పకుండా నేను చేసే విధంగా ట్రై చేయండి. అయితే ఇంకా బీరకాయలు కూడా కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇంకా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని దాంట్లో ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది అనమాట. ఇంకా 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ముందు మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్ని అయితే వేయించుకోవాలి. ముందుగా అవి బాగా వాటర్ పోయేంత వరకు కూడా దగ్గరకు వేయించుకొని పక్కకు తీసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇంకా అలా వేయించేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ని కూడా తీసుకొని ఒక 5 ఆనియన్స్ తీసుకొని ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని దాంట్లోకి నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ రొయ్యల్ని వేగించుకొని తీసేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు అయితే ఏమి యాడ్ చేసుకోకూడదండి, సరిపోతుంది ఈ కర్రీకి. ఇంకా అవి కూడా వేగాక అప్పుడు మనం బీరకాయ ముక్కలను సన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని బాగా వేయించుకొని సరిపడినంత ఉప్పు కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. అవి మగ్గాక అప్పుడు దాంట్లోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకొని అప్పుడు రొయ్యలు అనేవి దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకున్నాక ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయా లేదని ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపడకపోతే ఆ టైంలో వేసేసుకుంటే కర్రీ కన్సిస్టెన్సీ ఉడికేలోపు టేస్ట్ అన్నది కరెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇంకా ఈ కర్రీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అమ్మాయికి అయితే ఈ కర్రీ చాలా ఇష్టం అని చెప్పాను కదా, మా అబ్బాయికి అయితే ఇంకా ఓన్లీ రొయ్యలు కర్రీ అంటేనే ఇష్టం. నాకైతే గోంగూర రొయ్యలు కర్రీ కాంబినేషన్లో చేస్తే ఇష్టం. మీ అందరికీ ఏ కాంబినేషన్లో రొయ్యలు వండుకుంటే ఇష్టం అది కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటా, బాయ్.